వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ. దేశమంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగేందుకు సిద్ధంగా ఉంది. మన ఫైనల్లో దేశం గెలవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. అదే విధంగా ఇంగ్లాండ్ తో గెలిచినటువంటి ఇండియా, రెండు టీంలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇండియా గెలవాలని, ఇండియాకు సంబంధించిన క్రికెటర్లందరూ విజయకేతనం ఎగరవేయాలని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. వారి మాటల్లోనే నిన్న పదండి. దూకుని ఫైనల్ లో కూడా చూపించి మన ఇండియాకి వరల్డ్ కప్ తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా. కంగ్రాచులేషన్స్ ఇండియా. రాత్రి జరిగినటువంటి హై వోల్టేజ్ మ్యాచ్ లో భారత్ 7 రన్ల తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా ఆదివారం జరగబోయే T20 2026 ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారీ టార్గెట్ తో విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఫైనల్ మ్యాచ్ కి తను బ్యాట్ నుంచి ఎక్కువ స్కోర్ కావాలని చెప్పేసి, చాలా పరుగులు కావాలని చెప్పేసి ఇండియా టీమ్స్ కానీ అదేవిధంగా భారతీయులు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. టీమ్ మేనేజ్మెంట్ కూడా, కోచ్ కూడా రాత్రే చూసాం. కాబట్టి ఫైనల్లో కూడా అదే టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శన చూపించి విజయం సాధిస్తారనేసి భావిస్తున్నా. కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్ టీమిండియాకి, అదే భారతీయ ప్రజలందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఆదివారం జరగబోయే ఇండియా టు న్యూజిలాండ్, ఆల్ ది బెస్ట్ ఇండియా. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ గెలవాలని టీమిండియాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ అమ్మవారి ఆశీస్సులతో ఆల్ ది బెస్ట్. సెమీఫైనల్స్ లో ఇండియా దూకుడు చూసాము. అదే విధంగా నెక్స్ట్ రాబోయే ఫైనల్ లో కూడా అదే దూకుడు చూడాలని మనస్ఫూర్తిగా మా క్రికెట్ అభిమానుల తరపున టీమిండియాకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఆదివారం జరగబోయే క్రికెట్ మ్యాచ్ లో మన భారతదేశం ఘన విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాం. టీమిండియాకి ముందు శుభాకాంక్షలు. మన వాళ్ళు చాలా బాగా ఆట మొదలు పెట్టారు. ఫైనల్స్ కూడా మనమే గెలుస్తామని నమ్మకం ఉంది నాకు. ఆల్ ది బెస్ట్ టీమిండియా. న్యూజిలాండ్ తో ఆదివారం తలపడే మ్యాచ్ లో ఇండియా క్రికెట్ టీం బ్రహ్మాండంగా గెలిచి కప్పు కైవసం చేసుకుంటుంది రెండోసారి అని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆదివారం జరిగే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇండియా గెలవాలి. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఫైనల్లో న్యూజిలాండ్ తో ఇండియా మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా ఫైనల్ గెలిచి T20 గెలుపు మళ్ళా ఇంకోసారి ఇండియాకి తేవాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ క్రికెట్ ఇండియన్ టీమ్ కి. గత 10 రోజులు జరుగుతున్నటువంటి ప్రపంచ కప్ లో మంచి ఆట తీరుతో అన్ని ఆటలు గెలుస్తున్నారు. అదేవిధంగా ఫైనల్లో కూడా భారత్ జట్టు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇండియన్ న్యూజిలాండ్ క్రికెట్ లో ఇండియన్ గెలవాలి. ఆల్ ది బెస్ట్ ఇండియా. రేపు జరిగిపోయే ఫైనల్స్ లో అయితే ఖచ్చితంగా కప్పు కొట్టి 2024 తర్వాత 2026లో మళ్ళీ ఇండియానే కప్పు కొట్టినసి ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. ఆదివారం జరిగే ఇండియా న్యూజిలాండ్ తో ఆడే మ్యాచ్ మనం తప్పకుండా గెలవాలని ఆ దేవుడిని కోరుతున్నాము. మన ఇండియా టీం కు ఆల్ ద బెస్ట్. నిన్న మన వాళ్ళు ఆడిన తీరు చూస్తే ఏ టీంకైనా సరే పరాజయం తప్పదని భావిస్తున్నాము. 250 పైన కొట్టడం మన ఇండియాకు ఒకరికే సాధ్యమైంది. మిగతా టీం లేదు కూడా వరల్డ్ కప్లో 250 పైన అబౌవ్ చేయలేదు. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్లో కంపల్సరీగా మన వాళ్ళు కప్పు తెస్తారని భావిస్తున్నాము. అహ్మదాబాద్ లో జరిగే న్యూజిలాండ్ కు ఇండియాకు జరిగే మ్యాచ్ లో ఇండియా విజయం సాధించాలని శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం సాక్షిగా ఇండియా టీం కు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఇండియా. టీమ్ ఇండియా ఈసారి ఎట్లా మన ఫైనల్ కి వచ్చేసినాము. ఎట్లయినా న్యూజిలాండ్ పైన మనమే విన్ అవుతాం పక్క. లాస్ట్ ఇయర్ కూడా మనమే విన్ అయినాము. ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ కన్ఫర్మ్ ఇండియాదే కప్పు. ఇండియన్ క్రికెట్ టీమ్ కి మొట్టమొదటి శుభాకాంక్షలు. సూపర్ 8 మ్యాచ్ లో వెస్టిండీస్ పైన గెలిచినప్పుడే మనం ఫైనల్లో గెలిచిపోతామని అర్థమైంది. ఇంకా చాలా ఈజీ ఇండియన్ క్రికెట్ టీం సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తప్పకుండా గెలుస్తుంది.